అపోజిషన్ పార్టీస్ అన్ని నరేంద్ర మోదీని డిక్టేటర్ అంటున్నారు. కానీ నిజంగా నరేంద్ర మోదీ డిక్టేటరా? ఒక డిక్టేటర్ ఎప్పుడు కూడా ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ నుండి గెలిచి రాడు. బీజేపీ చాలా స్టేట్స్లో అపోజిషన్లో ఉంది. అక్కడ మీరు గమనించినట్లయితే బీజేపీ ఓడిపోయినా ఓటమికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. కానీ బీజేపీ ఎక్కడైతే గెలుస్తుందో అక్కడ అపోజిషన్ పార్టీస్ ఓటమిని ఒప్పుకోకుండా ఈవీఎంస్ ట్యాంపర్ అయినాయి, ఎలక్షన్స్ రిగ్గింగ్ అయినాయి అని చెప్పి కారణాలు చెప్తారు. ఓటమిని ఒప్పుకున్నవాడు ఎప్పుడు కూడా డిక్టేటర్ కాదు. ఓటమి ఒప్పుకోకుండా రీజన్స్ చెప్పేవాడే డిక్టేటర్. అంటే మీరు చూడండి, డిక్టేటర్షిప్కి ఎవరి దగ్గర ఉన్నారు? పార్లమెంట్ కూడా కంటిన్యూగా రన్ అవుతుంది, అక్కడ లాస్ పాస్ అవుతున్నాయి, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు మరియు హైకోర్ట్స్ కూడా కంటిన్యూగా గవర్నమెంట్ పనిని రివ్యూ చేస్తున్నాయి. ఒక్కోసారి గవర్నమెంట్కి అగెన్స్ట్గా కూడా డెసిషన్స్ ఇస్తున్నాయి. డిక్టేటర్షిప్లో ఎప్పుడూ అలా జరగదు. ఇప్పుడు కూడా మన ఇండియాలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది. డిక్టేటర్షిప్ అయితే ఎలక్షన్స్ ఎప్పుడో రద్దు అయిపోయేవి. న్యూస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తున్నాయో అవి కూడా రన్ అవుతున్నాయి. డిక్టేటర్షిప్ అయితే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు న్యూస్ రిపోర్ట్ చేయలేరు. డిక్టేటర్షిప్ అంటే కరెక్ట్ ఎగ్జాంపుల్ మీకు ఎమర్జెన్సీని చూస్తే అర్థమవుతుంది.